అలాగే రైతులకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ సీలింగ్ లిమిట్ తీసేసేయాలని పైసారి మనం అందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. మనం మళ్ళీ ఢిల్లీ పోయినప్పుడు కామర్స్ మినిస్టర్తో మాట్లాడితే ఈసారి కంపల్సరీ మీటింగ్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి టైము ఈ ఎక్సైజ్ పండియడము మేము కొనుక్కోవడము ఇదే ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ మన యశ్వంత్ గారితో మాట్లాడి అలాగే మన లోకేష్ గారితో మాట్లాడితే మళ్ళీ బ్రహ్మసాని గారితో కూడా మాట్లాడమని చెప్పి బ్రహ్మసాని గారికి ఆ పని చెప్పినాక బ్రహ్మసాని నేను ఇద్దరం కూడా యశ్వంత్ గారిని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ ఏదో లీగల్గా ప్రాబ్లం వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి లీగల్గా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాం. ఎక్కువ పెనాల్టీ లేకుండా కూడా చేయమని అదే స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొనుగోలుకి సీలింగ్ తీయడం జరిగింది. అది మీకు ఇవాళ 74 కోట్లు టొబాకో రైతులకి మళ్ళీ రేట్ రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా నేను అడిగేది ఏంటంటే ఎలక్షన్ టైంలలో నేను కొత్త అయినా కూడా మీరందరూ కూడా నేను కొత్తగా వచ్చినా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను అప్పుడు చెప్పాను రైతులకి కంపల్సరీ నేను అండగా ఉంటానని చెప్పాను. నా మాట నిలబెట్టుకుంటా పనులు ముందుకు వెళ్తున్నామని కూడా నేను తెలుసుకున్నాను. టొబాకో రైతులకి గిట్టుబాటు ధర 418 రూపాయలు వస్తుంది. 425 ఏంటా నిన్న చూసినప్పుడు 18 రూపాయలు ఉండింది. అదే 425 రూపాయలు ఇవాళ గిట్టుబాటు ధర వస్తుంది. రికార్డ్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా రేటు తగ్గినప్పుడు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాం కానీ రేటు పెరిగినప్పుడు ఎవరు కూడా అప్రిషియేషన్ అనేది లేదు. అందుకని నేను టొబాకో రైతులందరికీ కూడా ఒకటి కోరేది ఏంటంటే ఒక పెద్ద సభ పెట్టి ఇంత మంచి రేటు సీఎం గారు వల్లే అది ఇవాళ సాధ్యపడుతుంది. ఆయన ఎక్కడ కానీ రేటు తగ్గకుండా ఇమ్మీడియట్గా రేటు తగ్గిన తక్షణ ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కామర్స్ మినిస్టర్ గారిని అమరావతి పిలిపించుకుంది. ఇమ్మీడియట్గా ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలో చేసుకుంటూ వస్తే ఇప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది. మీరు అందరు కూడా రైతులందరూ కూడా ఒక్కసారి సీఎం గారికి కూడా మీ అప్రిషియేషన్ తెలుపుకోవాలని మీ అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన వల్లే రేటు తగ్గకుండా మళ్ళీ ఇది ఉంటుంది. సీలింగ్ లిమిట్ మనం ఈకూడదని సెంట్రల్ గవర్నమెంట్లో ఆలోచన ఉన్న దశమే మళ్ళీ గవర్నమెంట్కి మేము తీసుకెళ్ళిన దశమే గవర్నమెంట్లో పాజిటివ్గా చెప్తే కానీ లోకేష్ గారికి చెప్తే కానీ అది ముందుకు పోలేదు. అందుకని గవర్నమెంట్ కూడా చాలా వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనేది వాళ్ళ ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ప్రెస్ మీట్ అందరూ పెట్టి సీఎం గారిని అభినందించే ప్రోగ్రాం పెడతామని మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సీఎం గారికి కూడా తెలవాలి రేట్ వస్తుంటే సంతోషంగా ఉన్నారని ఆయన కూడా తెలవాలి. రేట్ తగ్గినప్పుడే మనం రోడ్ల మీదకి వచ్చేది కాదు, రేటు పెరిగినప్పుడు కూడా చెప్పడం కూడా ఉండాలనేది కూడా ఆ కొత్త వైఖరిని కూడా మనము ఇది చేయాలనేది మిమ్మల్ని కోరుకుంటూ అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొని వస్తే ఎందుకంటే ఇవాళ టొబాకో బోర్డులో నేను ఉన్నా. వచ్చే రోజుల్లో మళ్ళీ మీటింగ్ ఉండబోతుంది. ఆ మీటింగ్లో ఏమైనా మన ఇష్యూస్ ఉన్నాయంటే మళ్ళీ నాకు ఈ ఇష్యూస్ అన్నీ ఇస్తే టొబాకో బోర్డులో మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ ఇది చేస్తాం. నేను కొంచెం వరకు ఈసారి నుంచి ఎక్కువ కొంచెం ఆంధ్రప్రదేశ్ టొబాకో గురించి ఎక్కువ ఫైట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఎక్కువ కర్ణాటక టొబాకోకి ఎక్కువ బెనిఫిట్ పోతున్నాయి అనేది నేను చూస్తున్నప్పుడు తెలుస్తుంది. దాని గురించి కూడా టొబాకో బోర్డులో నేను కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఏదైనా వాళ్ళు వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో నేను టొబాకో ప్రైవేట్ కంపెనీలు అందరినీ ఒకరోజు పిలిపించి మాట్లాడాను. అసలు మీరు ఐటీసీ దగ్గర కొంటున్నారు, ఎందుకు రైతుల దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళి మీరు కొని చేసుకోలేకపోతున్నారంటే దాంట్లో ఒక క్లాజ్ ఉంది, మేము డైరెక్ట్గా బోర్డించే కొనుక్కోవాలంటున్నారు. బట్ కొంతమంది కంపెనీస్ రెడీగా ఉన్నారు టొబాకో డైరెక్ట్గా కొని మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేసి ఎక్స్ట్రా పండిన టొబాకో కూడా కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ సీలింగ్ ఎప్పటికప్పుడు ఇది చేయకుండా ఎక్స్ట్రా కొనిన దానికి. బట్ దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి. ఈసారి బోర్డులో చైర్మన్ గారితో కూడా నేను రెగ్యులర్గా మొన్న కూడా మాట్లాడాను. ఇదేమన్నా కొంచెం ఇది చేస్తే కొంచెం ఇది అవుతుందంటే బోర్డులో ఏమన్నా ఆ అవకాశం ఉండాలంటే సీఎం గారు మాట్లాడాలని ఆయన చెప్పడం జరిగింది. నేను కూడా సీఎం గారు నోటీస్ తీసుకొని వెళ్తున్నా. ఎక్కడన్నా నేను అనేది ఏంటంటే అండి, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలామంది కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో ఉండే ప్రైవేట్ కంపెనీస్ వేరే దేశాల నుంచి కూడా టొబాకో ఇంపోర్ట్ చేసుకొని
ప్రొడక్షన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, సిగరెట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావాలి? ఇక్కడే వాళ్ళనే మనల్ని ఎంకరేజ్ చేస్తారు రైతుల్ని. ఇక్కడే టొబాకో కొని ఇక్కడే వాళ్ళకి టొబాకో పండించే క్వాలిటీలో కూడా వాళ్ళు హ్యాండ్ హోల్డ్ ఇస్తారు. హ్యాండ్ హోల్డ్ అంటే మనకి ఎలా చేయాలి, ఏం చేయాలి అని వాళ్ళు కూడా మనకి నేర్పించి, అది ఆ పంట నేర్పించి వేపించి ఆ పంట వాళ్ళే కొనుక్కుండేట్లు కూడా అవకాశం ఉంది. బట్ అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని మనము ఉపయోగించుకునేట్లు బోర్డులో మనం అది తీర్మానం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బోర్డులోనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కొత్తగా తీసుకొని వస్తాము, దాని గురించి స్టార్ట్ చేద్దాం వర్కింగ్ అని కూడా అనుకుంటున్నాము. దానివల్ల ఏమవుతుందంటే రైతులు పెరగడానికి, ఇంకా రైతులు ఎక్కువ రావడానికి ఉంటుంది, ఇంకా రైతులకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి రావడానికి. వాళ్ళు కూడా ఐటీసీ రేటుకి ఈక్వలెంట్గానే రేటుకి కొనేట్లు కూడా వాళ్ళు మళ్ళీ తగ్గించి లేకుంటే వాళ్ళు మళ్ళీ పెంచుతా ఐటీసీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది ఎట్లా చేయాలనేది వర్కౌట్ చేస్తాం. చూసి అదేమన్నా ప్రయత్నం ఇది అయిపోతుందని అయితే నేను చెప్పట్లేదు, ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తుంటేనే అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో ఈ భాగం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సో దానివల్ల బెనిఫిట్ వస్తుంది జనాలకు కూడా, రైతులు కూడా ఇంకా చాలా వరకు రేటు పెరగడానికి, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటే ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. సో అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య ఒక 10 రోజులు ఢిల్లీలో ఉండడం వల్ల వాళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళందరూ కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది. సో అది కూడా ముందు తీసుకొని వెళ్తామని మీ అందరికీ తెలుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి. అలాగే పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, పామ్ ఆయిల్ రైతులకి ఇవాళ 19,000 రూపాయలు రేట్ వస్తుంది. అలాగే వచ్చే రోజుల్లో ఇంకా రేటు పెరిగిపోతుంది. ఆ 10% సీలింగ్ కూడా తీయడానికి ఇంకా కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి. వచ్చే రోజుల్లో ఆ డిస్కషన్స్ అన్నీ అయిపోతే ఆ రేట్ తీసేసి ఇంకా మంచి రేట్ కూడా వస్తుంది పామ్ ఆయిల్ రైతులకు కూడా. అలాగే కొబ్బరి రైతులు ఉన్నారు. యాక్చువల్లీ కొబ్బరి రైతులకు కూడా బోర్డు ఉంది, సెంట్రల్లో కొబ్బరి రైతులు కూడా బోర్డు ఉంది. దానికి సంబంధించిన బోర్డు మెంబర్స్ ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను. ఎందుకంటే బోర్డులో కొనుక్కొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఇంకా వేరే పక్క అన్ని కొనాలి కదా. వాళ్ళు కొన్ని ఏరియాలో కొంటున్నారు. ఇప్పుడు దిందలూరు ఉంది, దిందలూరులో కొన్ని పక్క కొంటున్నారు, కొన్ని పక్క చింతలపొడి కొన్ని పక్క కొంటున్నారు. మనం పండించే టోటల్ కొబ్బరి అంతా కూడా వాళ్ళు కొనాలి. అది వాళ్ళకి వాళ్ళ పని అది మన దగ్గర ఇప్పటివరకు దాన్ని అమలు చేసిన వాళ్ళే లేరు. ఇప్పుడు అది తెలుసుకుంది, దాని గురించి ఒక అవగాహనకు వచ్చాము. వాళ్ళని కూడా సెంట్రల్ నుంచి ఇవాళ పిలిపించాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారు, మన ప్రభాకర్ దగ్గర కలుస్తున్నారు, నన్ను కూడా రేపు కలుస్తా అన్నారు. కలిసినాక ఈవెన్ కొబ్బరి రైతులకు కూడా మంచి రేట్ వచ్చేట్లు, వాళ్ళకు కూడా వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేట్లు అది కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం కొబ్బరి రైతులకు కూడా. అలాగే వాళ్ళ కొక్కో రైతులు కూడా మంచి రేట్ వస్తుంది, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కూడా జోన్స్ క్రియేట్ చేయమని సీఎం గారిని అడుగుతున్నాం. ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. రైతులకి ఎలాంటి పని ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండి ఆ పనులన్నీ చేసిన, నా నోటీస్కి తీసుకొని వస్తేనే నాకు తెలుస్తుంది, ఇంకా కొంచెం డీప్గా వెళ్ళడానికి, ఇంకా కొంచెం అవగాహన రావడానికి అవన్నీ కూడా తెలుస్తాయి. రైతులందరూ కూడా మీరు కూడా చెప్పండి, ఏమైనా ఉంటే సమస్యలు ఫస్ట్ నా నోటీస్ తీసుకొని రండి. మా వల్ల కాకుంటే అప్పుడు రోడ్లు ఎక్కుదాం, లేకపోతే 100% మా దగ్గరికి తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటామని కూడా మళ్ళీ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం.